నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. రుచికరమైన పిల్లలకి పెద్దలకి బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే బెల్లం మినపసున్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మినపసున్నికి పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. ఇది ఒక అర కేజీ పొట్టు బద్ద మినపప్పు. అర కేజీ పప్పు అంటే ఈ గ్లాస్తో 1 గ్లాస్ అండ్ సెకండ్ గ్లాస్కి కొంచెం వెల్తికి వస్తుంది. ఇప్పుడు ఈ మినప్పప్పుని సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. మినప్పప్పు ఒక 2-3 మినిట్స్లో వేగిపోతుందనగా 2 స్పూన్స్ బియ్యం వేసి వేపుకోవాలి. ఈ బియ్యం ఎందుకంటే ఓన్లీ మినప్పప్పు అయితే గనక తినేటప్పుడు నోట్లో అంటుకుపోతుంది. అందుకోసం బియ్యం వేస్తాం. వేగిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇదిగోటండి, ఈ వేపిన మినపప్పుని గ్రైండ్ చేసుకుందాం. ఈ గ్రైండ్ చేసుకున్న మినపప్పుని ఒక డిష్లోకి వేసుకుందాం. ఈ మినపప్పుని మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, సన్న మొరుల్లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మినపపిండిలో ఈ తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి. మినప్పప్పు ఇదే గ్లాస్తో 1 గ్లాస్ లెవెల్కి 1 గ్లాసు కొంచెం లో అంచులకి వేసుకున్నాం. సేమ్ అంతే 1:1 బెల్లం కూడా 1 గ్లాస్ లెవెల్కి 1 గ్లాస్ లో అంచులకి వేస్తున్నాను. అయితే ఇక్కడ స్వీట్నెస్ అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మినపప్పు పిండిలో తరుక్కున్న బెల్లాన్ని బాగా కలుపుకొని కొంచెం కొంచెం చప్పున మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు ఈ బెల్లం పూర్తిగా మెత్తగా అయిపోయి పిండిలో కలిసి ఉండ చుట్టడానికి బాగుంటుంది. ఇలాగే అన్ని వాయిలు గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని ఇందులోకి ఒక 1-2 స్పూన్స్ యాలక పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అంతా బాగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు బెల్లం కలిపిన ఈ మినపసున్ని పిండిలో వేడిగా కాచుకున్న నెయ్యిని వేసి కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. మినపసున్నుండలకి నెయ్యి అంతా వేసి కలపకూడదండి. నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి నెయ్యి వేసి ఒకేసారి కలుపుకుంటున్నాను.
లేకపోతే అది డ్రై అయిపోతూ ఉంటుంది. ఇలా చూసుకుని కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. ఈ మినపసున్ని ఆడపిల్లలకి బలం అని చెప్తారండి. అయితే ఆడపిల్లలకే కాదు, మగపిల్లలకైనా ఎవరికైనా ఈ మినపసున్ని తరచూ తినడం అలవాటు చేస్తే చాలా మంచిది. ఇది చేయడం కూడా చాలా ఈజీ. ఓన్లీ మినపప్పు దగ్గరుండి కొంచెం వేచుకుంటే సరిపోతుంది. కొంచెం బెల్లం, కొంచెం నెయ్యి కలుపుకుంటే తొందరగా ఈజీగా అయిపోయే స్నాక్ అండ్ హెల్దీ స్నాక్ ఇది. అంతేనండి. ఇలాగే మిగిలిన ఉండలన్నీ చేసుకొని పెట్టుకోవాలి. నెయ్యి కరెక్ట్గా వేసుకుంటే సున్నుండలు ఇలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. టేస్టీగా ఉంటూ బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి స్నాక్ అండి ఇది. సో ఇది తరచూ చేసి పిల్లలకి పెడితే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.